సో ఈఎంఐ కట్టే వాళ్ళకు పెద్ద షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆర్బీఐ ప్రకారం డబ్ల్యూపీఏ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది పెరుగుతుండడంతో నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. సో ఆర్బీఐ నెక్స్ట్ వచ్చే మీటింగ్లో ఆర్బీఐ అంటే మానిటరీ పాలసీ మీటింగ్లో అయితే వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా వచ్చే దివాళీ నాటికి మీ ఈఎంఐ ఏదైతే ఉందో అది అంటే హోమ్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంచుమించు అంటే జనరల్గా ఒక 20 సంవత్సరాల్లో అంటే 20 లక్షల లోన్ నుండి 20 సంవత్సరాల నుండి 1% పెరిగినా కూడా అది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ దీపావళి నాటికైతే ఖచ్చితంగా ఈఎంఐలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటే ఆర్బీఐ ఒక గైడెన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ అంటే ఈ ఈఎంఐ పెంచాల్సిన అవసరం ఏముంది అనేది ఒకసారి ఆలోచిస్తే ప్రజెంట్ చూసుకుంటే డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది పెరగడం జరిగింది. అంటే నిత్యావసర వస్తువులపై ఓవరాల్గా ఒక ఇండెక్స్ని అయితే క్రియేట్ చేస్తారు. ఆ ఇండెక్స్ ప్రకారం చూస్తే ప్రజెంట్ అయితే బాగా పెరగడం జరిగింది. అంటే దాన్ని బట్టి నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. నిత్యావసర వస్తువులు పెరిగితే మాత్రం ఖచ్చితంగా కొనుగోలు శక్తి అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా కొనుగోలు శక్తి ఎఫెక్ట్ అయితే మాత్రం కంపెనీలకు నష్టాలు వస్తాయి. కంపెనీలకు నష్టాలు వస్తే ఓవరాల్గా ఆర్బీఐ కూడా రెపో రేటుని అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రెపో రేట్ అంటే ఆర్బీఐ మనకు బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే ఒక ఇంట్రెస్ట్ రేట్ వేరే ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేటును మాత్రం పెంచితే అంటే నెక్స్ట్ వచ్చే మానిటరీ పాలసీ మీటింగ్లో అయితే పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ విధంగా పెంచితే మాత్రం ఖచ్చితంగా మీ లోన్స్ కానీ అంటే హోమ్ లోన్ కానీ తర్వాత వెహికల్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ పెరిగే అవకాశం ఉందనేసి ప్రజెంట్ అయితే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. అండ్ డబ్ల్యూపీఐ గణాంకాల ప్రకారం కూడా ఇండెక్స్ పెరగడంతో అంటే నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరుగుతున్నాయనేసి ప్రజెంట్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఎందుకు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఎందుకని మొత్తం మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్లో వార్ యొక్క ఎఫెక్ట్ వల్ల అయితే గ్లోబల్ వైజ్ కూడా అన్నీ అంటే డిఫరెంట్ గ్లోబల్ వైజ్ కూడా అన్నీ చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే హోల్సేల్ ఇండెక్స్ కూడా పెరిగింది. తర్వాత ప్రజెంట్ అంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం యొక్క ప్రభావంతో ఖచ్చితంగా అంటే గ్లోబల్ వైజ్ కూడా ఎఫెక్ట్ ఉంది. సో ద్రవ్యోల్బణము పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం వస్తుంది. కాబట్టి ఏ దేశానికి ఆ దేశాలు కూడా ఖచ్చితంగా ఒక లిమిట్ అంటే ఉన్న ఖర్చులను తగ్గించి పొదుపు పాటించాలని చెప్పేసి ఇండియా ఒకటే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజెంట్ అయితే ద్రవ్యోల్బణం వస్తుంది. అంటే ముఖ్యంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 20% ఆఫ్ ఆయిల్ ముడి చమురు అనేది స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వెళ్తుంది ప్రపంచానికి. 20% అంటే అది మామూలు విషయం కాదు. సో ప్రజెంట్ చూసుకుంటే ఆ స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది నౌకల రాకపోకలు అనేది కంప్లీట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఇరాన్ కానీ యుఎస్ కానీ ఇజ్రాయెల్ ఒక 3 అంటే వార్కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి కానీ అది కొలిక్కొచ్చే అవకాశం లేదు. రాను అయితే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముడి చమురు అనేది సరఫరా ఆగిపోతుంది. దాంతో డిమాండ్ పెరుగుతుంది. కొన్ని దేశాల నుంచి వచ్చినా సరే ఖచ్చితంగా ఆ ముడి చమురు అయితే సరిపోదు, డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. సో ముడి చమురు ఆగిపోయింది కాబట్టి పెద్ద కంపెనీలకు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చైనా లాంటి కంపెనీలకు కూడా ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతే కూడా కంపెనీలకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నష్టాలు వచ్చే అవకాశం ఉంటే కొన్ని కంపెనీలు కూడా ఆపేయడం కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఉంది. కాబట్టి మన ఇండియాలో కూడా ప్రధానమంత్రి మోడీ చెప్పినట్టు ప్రజెంట్ అయితే గోల్డ్ కొనొద్దు, పొదుపును ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది. సో ఎందుకు మెయిన్ విషయం అనంటే ప్రజెంట్ ఇవన్నీ కారణాలని చెప్పొచ్చు. ముఖ్యంగా సామాన్య మానవునికి అయితే పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ మనం చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇంకొక రాబోయే 50 రోజుల్లో మాత్రం ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎల్పిజి గ్యాస్లు పెరుగుతాయి. తర్వాత పెట్రోల్ ఇంకా పెరుగుతుంది. ప్రజెంట్ ₹3 పెంచారు, ఇంకా పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అంటే వన్స్ పెట్రోలు, ఎల్పిజి, గ్యాస్ ఇవి పెరిగినాయంటే మనం తినే తిండి హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ పెరుగుతుంది. అదే నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. నిత్యావసర వస్తువులు పెరిగితే ఆటోమేటిక్గా కామన్ మ్యాన్ పైన అయితే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా డబ్ల్యూపీఐ ఇండెక్స్ అనేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరగడం జరిగింది. ఇది పెరిగితే చాలా నష్టం. అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అంటే ఎకనామిక్ సంబంధించిన సైకిల్స్ అయితే దెబ్బతినే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో ఎకనామిక్ జోన్ అనేది దెబ్బతింటుందని చెప్పేసి ప్రజెంట్ ఎక్స్పర్ట్ల అంచనా. సో ఓవరాల్గా ఈ దివాళీకి అయితే ఖచ్చితంగా మీ ఈఎంఐలు పెరుగుతాయి. సో మోడీ చెప్పినట్టు పొదుపు మంత్రాలను పాటిస్తే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు.
ఖచ్చితంగా హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఆటో లోన్ కానీ ఏవైనా లోన్స్ అయితే ప్రజెంట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో రెపో రేటును పెంచే అవకాశం ఉందని చెప్పేసి ప్రజెంట్ మనకొస్తున్న డబ్ల్యూపీఐ ఇండెక్స్ గణాంకాల ప్రకారం కానీ, ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం కానీ ప్రజెంట్ అయితే అంటే ఆ విధంగా అయితే న్యూస్ వస్తుంది. చూడాలి ఎంత పెంచుతారు. అంటే ప్రజెంట్ ఆల్రెడీ పెట్రోల్ పెంచడం జరిగింది. తర్వాత నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ వచ్చే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈఎంఐలు పెరిగితే మాత్రం ఇంకా సఫర్ అయ్యే అవకాశం ఉంది కామన్ మ్యాన్ అనేసి ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటుంది. గవర్నమెంట్ దీనికి తగ్గట్టు ఏ విధంగా పనులు చేస్తుంది అనేది చూడాలి. ముఖ్యంగా లిక్విడిటీని కూడా ఎక్కువ ఇంజెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. తర్వాత గోల్డ్‌కి సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయాలు కూడా తీసుకొస్తున్నారు. సో గోల్డ్ కొనకుండా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ప్రత్యామ్నాయాలను జనాలను కూడా అవేర్‌నెస్ తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ అంటే విద్యుత్తుకు సంబంధించిన వెహికల్స్, ఈవీ వెహికల్స్ వాడటము, పెట్రోల్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వాడాలని చెప్పేసి, ఆర్గానిక్ ఫుడ్డు, స్వదేశీ వస్తువులపై ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలని, ఇంపోర్ట్ మొత్తం తగ్గించుకోవాలని చెప్పేసి ఎంత వీలైతే అంత అనేది ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ యొక్క ప్లాన్. సో ఆ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తుంది. సో ఈఎంఐలు కూడా మీరు కూడా నెక్స్ట్ ఈఎంఐలు అయితే పెంచే అవకాశం ఉంది కానీ అన్నిటికీ రెడీ ఉండాలని చెప్పేసి ప్రజెంట్ ఎక్స్పర్ట్ల యొక్క అంచనా వేస్తుంది. డబ్ల్యూపీఐ ఇండెక్స్ గణాంకాలు కూడా అదే చెప్తుంది. కెమెరామెన్ మధుతో రవి, పల్లవి టీవీ.